జై శ్రీరామ్. ఈరోజు నేను మీకు సేమియా కేసరి అయితే చేసి చూపిస్తున్నాను సింపుల్‌గా. దానికోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను. దాంట్లో జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు ఇవైతే బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలు కింద చేసుకొని 3 కలిపి వేయించేసుకోవాలి. వేయించి పక్కకు పెట్టుకొని అదే నేతిలో ఒక కప్పు సేమియా తీసుకోవాలి. మనం ఏ కప్పు యూజ్ చేస్తామో దాంతోటే మెజర్ తీసుకోవాలి. ఇప్పుడు అలా వేయించిన తర్వాత నేను హాట్ వాటర్ అయితే 3 కప్పులు వేసుకున్నాను. ఇది ఫ్రైడ్ సేమియా అనమాట. అంటే ముందే వేయించేసి వస్తాయి మనకి. అందుకని నేను ఎక్కువ వేయించాల్సిన పని లేదు. మీరు వైట్ సేమియా తీసుకుంటే కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలాగా హాట్ వాటర్ వేసుకొని దగ్గరగా అయ్యే వరకు మూత పెట్టుకోవాలి. ఉడికిపోవాలన్నమాట. మనం షుగర్ వేసే ముందే సేమియా అంతా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత అందులో నేను కప్పు సేమియా వేశాను కదా! ముప్పావు కప్పు అయితే షుగర్ వేశాను. మీకు ఇంకా స్వీట్ కావాలంటే కప్పు షుగర్ అయితే వేసుకోవచ్చు. నేను ముప్పావు కప్పు వేశాను. ఇది మూత పెట్టేసి మళ్ళీ పలచబడతదనమాట. ఎందుకంటే షుగర్ వేసాం కదా! ఇదంతా మళ్ళీ దగ్గరగా అవ్వాలి. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు అందులో ఇలాచీ పొడి, మనం జీడిపప్పు, కిస్మిస్ అయ్యి వేయించి పెట్టుకున్నాం కదా! అవి వేసుకొని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, మీకు ఇంకా ఎక్కువగా కావాలంటే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని మిక్స్ అయ్యే వరకు ఈ జీడిపప్పు, కిస్మిస్ నెయ్యి అంతా అయ్యేంత వరకు చూసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారుగా ఎంత సింపుల్‌గా అయిపోయిందో. మరి మీరు ట్రై చేస్తారా? సేమియా ఉడికాక మాత్రమే షుగర్ వేయండి. లేదంటే పుల్ల ముక్కల్లా ఉంటాయి సేమియాలు. మీరొకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తది. సింపుల్‌గా పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టాలన్నా బావుంటుంది. మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.